జీటీఆర్ ఫ్యామిలీ అవార్డ్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే చలికాలం. ఈ చలికాలంలో మనం ఏం చేయాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ ప్రికాషన్స్ మీద మీకు ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరానికి కూడా ఈ సీజనల్ పెరిగిపోతుంది. వర్షాకాలం వర్షం పెరిగిపోతుంది, ఎండాకాలం ఎండ పెరిగిపోతుంది, చలికాలంలో చలి పెరిగిపోతుంది. ఈ చలికాలంలో ఇస్నోఫిలియా అనేది ఒకటి వస్తుంది ఎక్కువ చలిలో తిరిగితే. అలాగే మనకి ఈ పెదాలు పగిలిపోవడం, కాళ్ళు పగిలిపోవడం, చేతులపై దురద రావడం, ఈ ముక్కు దిబ్బడ, ఒక సైడ్ ముక్కు దిబ్బడ, లేకపోతే రెండో సైడ్ దిబ్బడ, అయితే మొత్తం ముక్కంతా పట్టేసి జలుబు, దగ్గు, న్యూమోనియా, రకరకాలుగా మీకు సైనస్ ప్రాబ్లం ఉంటే సైనస్ ప్రాబ్లం అన్నీ దాడి చేస్తాయి. ముఖ్యంగా మీరు ఈ సీజన్లో వీలైన మట్టుకు చలి ఎక్కువగా బాధపడేవారు, మంచు బాగా ఎక్కువ వస్తుంది, ఈ రెండిట్ల మీద ఈ బాధ దూరంగా ఉండాలనుకుంటే వీలైన మట్టుకు తెల్లవారే లేదు చీకటి పడ్డ తర్వాత కొంతవరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు వెళ్ళవలసి వస్తే స్వెటర్స్ అన్నీ వేసుకుని వెళ్ళండి. ఈ సీజన్లో మీరు ముఖ్యంగా ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీరు వాడుతుండండి. రెండవది, మీరు వేడి పదార్థం అంటే మరీ వేడి కాదు, కొంచెం వేడి ఫుడ్ తినండి. చల్లటి ఫుడ్ తినకండి. ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు తినకండి. ఐస్ క్రీమ్స్ వద్దు, కూల్ వాటర్ వద్దు. ఏది చల్లగా ఉండే వస్తువులు ఏవి తాకండి. కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేయండి. అవి ఉంటేనే ఇవి వస్తాయి. ఇప్పుడు ఈ ఈ చలికాలంలో ఇంకా ముఖ్యంగా ఈ ఇస్నోఫిలియా అనేది 30 కౌంట్ ఉంటుంది. ఈ 30 కౌంట్ కాకుండా 300 వరకు పర్వాలేదు. అక్కడి నుంచి పెరిగిపోతే కొంచెం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అలాగే సైనస్ ప్రాబ్లం, ఒక్కొక్కరికి ఊపిరి ఆడదు, ముక్కు పట్టేస్తుంది, మీకు ఎటువంటి ఇది అసలు ఊపిరి పీల్చుకోలేనంత బాధపడిపోతుంటారు. వీటికి రెమెడీస్ ఏంటంటే ముందు ముఖ్యంగా మనం రాకుండా ఈ ఈ ముక్కు పట్టేయడం కానీ, ఈ దగ్గు రాకుండా, ఈ దురదలు రాకుండా మనం బయట తిరగడం తగ్గించాలి. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మనకి ఈ స్వెటర్ ఉంది. ఇటువంటి స్వెటర్స్ వేసుకుంటే బాగా చలి బాధపడేవారు వేసుకొని తిరగాలి. రెండోది, చేతులకి గ్లౌజులు వేసుకోండి, మీకు చర్మవ్యాధులు రావు. తర్వాత కాళ్ళకు కూడా సాక్సులు, మంచి సాక్సులు, దలసల సాక్సులు వాడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ముక్కు కవర్ చేస్తున్నాం, నోరు కవర్ చేస్తున్నాం, చెవులు కవర్ చేస్తున్నాం, కళ్ళు కవర్ చేస్తున్నాం, తలకు కూడా మఫ్లర్ పెట్టుకుంటున్నాం. కానీ ఈ నెక్ కింద భాగంకి ఏమీ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఇటువంటివి వచ్చాయి. ఈ నెక్కి సంబంధించి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదా కొన్ని బయట మార్కెట్లో కూడా దొరకవచ్చు. ఇది చాలా ఉపయోగకరం. నెక్కే మెయిన్. మనం చూసారా, జలుబు చేసినప్పుడు ఈ విక్స్ అది రాసేటప్పుడు ఎక్కువగా గుండెకి ఈ మెడభాగం రాస్తారు. ఇది చాలా ఉపయోగం. ఇంకా నెక్స్ట్, ఈ పెదాలు పగిలిపోయినప్పుడు మనం లిప్ బామ్ రాయాలి. లిప్ బామ్ రాయకుండా తగ్గదు. పూర్వం వెన్న రాసేవారు, వెన్న రాస్తే తగ్గితే మంచిదే ఆ ముక్కు దగ్గర వాటికి. తర్వాత ఈ చేతులకి ఈ వ్యాజలైన్ రాయండి, బాగా పనిచేస్తుంది. వ్యాజలైన్ రాయకపోతే కొబ్బరి నూనె రాయండి, బాగా పనిచేస్తుంది. ఇంకా మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ వాటర్లో, గోరువెచ్చని వాటర్లో ఎక్కువసేపు మీరు తడవకుండా స్నానం చేసేయండి. అంటే కొంచెం స్పీడ్గా చేసేయండి. ఎక్కువసేపు 10 మినిట్స్ 15 మినిట్స్ కాకుండా కొంచెం లిటిల్ టైంలో మీ స్నానం పూర్తి చేయండి. ఈ ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే మీ శరీరము స్మూత్గా అవుతుంది. మీరు చూడండి, కావాలంటే మీరు సబ్బులతో స్నానం చేయకుండా ఉండాలి. ఒకవేళ సబ్బులతో స్నానం చేయాలనిపిస్తే తప్పదు, సబ్బుతో స్నానం చేయాలి. వాడితే న్యాచురల్ ఆయిల్తో తయారైనవి ఉంటాయి, లేకపోతే గ్లిజరిన్ ఆయిల్తో తయారైన సోప్స్ ఉంటాయి, మార్కెట్లో ఉంటాయి. ఈ చలికాలం వాడే సబ్బులు వాడండి, చాలా మంచిది. ఇంకా కాళ్ళు పగుళ్ళు బాగా కొంతమంది బాధపడుతుంటారు. ఈ కాళ్ళు పగుళ్ళకి మీరు ఏం చేయాలంటే రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి తుడుచుకొని దానికి పెట్రోలియం జెల్ రాయండి. దొరుకుతుంది మార్కెట్లో, కొనుక్కుంటే పెట్రోలియం జెల్ వ్యాజిలిన్ లాగా ఉంటుంది. అది కాకపోతే మీరు కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు పావు గంట ఉంచితే కాలంతా క్లీన్ అయిపోద్ది. అప్పుడు మీరు వ్యాజిలిన్ ఇంక వేరే
రకరకాలైన పదాలు రాస్తే తగ్గిపోతుంది. లేదా కొంచెం నిమ్మకాయ నీళ్ళు, ఆ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ నీళ్ళు వేసి అది వేసి కాలు పెట్టిన పావు గంటకి మీకు కొంత రెమెడీ వస్తుంది. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ వీటికి దూరంగా ఉండాలి. ముందు మంచులోకి వెళ్ళకూడదు, లేకపోతే చలిలోకి వెళ్ళకూడదు అని పెట్టుకోవాలి. ఈ ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల ముక్కు పట్టేస్తుంది, చాలా మందికి ఉద్రోగాలు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది. అందువల్ల మీరు కొంచెం రెమెడీగా ఉండండి. ఇవన్నీ ఈ స్వెటర్లు, గ్లౌజులు ఇటువంటివి ఆన్లైన్లో ఒకే సెట్తో కూడా దొరుకుతున్నాయి, కొనుక్కోండి, శుభ్రంగా అటువంటి వేసుకోండి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలిలోకి వెళ్ళకండి. చలిలోకి వెళ్తే మెయిన్ మనం చెప్పకుండానే ఆ ముక్కు దెబ్బడు వచ్చేస్తుంది. అది రాగానే ఊపిరి అందదు. ఊపిరి అందకపోతే దానికి రెమెడీ లేదు. యోగాలో ఒకటి ఉంది, కుడివైపు ముక్కులోంచి నీరు వేసుకుని ఎడమ వైపు మనం ఇలా వేసుకుని ఉంటే చిన్న గోరువెచ్చని నీళ్ళు ముక్కు క్లియర్ అయిపోతుంది. లేదు ఎడమ వైపు ముక్కులో వేసుకుంటే ముక్కు క్లియర్ అవుతుంది. ఇది ఒక రెమెడీ. లేదు ఆవిరి పట్టండి. ఎక్కువ క్యాప్సూల్స్ గట్రా వేసి అమృతాంజని వేసి కొంతమంది పడతారు, అది తగ్గించండి. మామూలు వాటర్ చాలు, వారం వాటర్ కొంచెం వేడి వాటర్తో ఆ ఆవిరి పట్టుకుంటే ముక్కు క్లియర్ అయిపోతుంది. ముఖ్యంగా మీరు కోల్డ్ సంబంధించిన వస్తువులు తినడం మానండి. ఫ్రిడ్జ్లో వస్తువులు మానండి, వేడి వస్తువులు తినండి. మరీ ఎక్కువగా అనిపిస్తే, మరీ స్నోఫిలియా కానీ లేకపోతే ఈ కోల్డ్ ఎక్కువ అయిపోతే మరి తప్పదు, మాత్రలు వేసుకోవాలి, అవసరమైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ చలికాలంలో మాత్రం మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తేనే మీ బాడీ మంచి ఫిట్గా ఉంటుంది, మంచి స్టిమ్యులేటివ్గా ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు.